హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ విహారీ వ్లాగ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. యాజ్ యూజువల్గా మార్నింగ్ అయితే ఏమీ చేయలేదు, ఎందుకంటే లేట్ లేచాను కాబట్టి. సో నైట్ అలాగే పనుకోకూడదు, రేపు మండే కాబట్టి ఇక ఫాస్టింగ్ తప్పనిసరిగా ఉండాలి. సో ఇప్పుడు నైట్ లైట్గా ఏదన్నా చేసుకుందామని ముందుగా ఆయిల్ వేడి చేశాను. అందులో కొద్దిగా శనగిత్తనాలు అంటాం మేము, శనగిత్తనాలు, ఆ తర్వాత సాసులు, జీలకర్ర, కొద్ది దినుసు పప్పులు, మీన్స్ తెలిసిందే కదా, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, అందుకే ప్రస్తుతానికైతే నాకు కూడా పేరు గుర్తు రావట్లేదు. ఆ తర్వాత ఎండుమిర్చి వేసాను, కరివేపాకు వేసాను. అవి కొంచెం ఎగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి కూడా వేసాను. వేసిన తర్వాత కొంచెం ఆమ్చూర్ పౌడర్, హింగువ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకొని, ఆ తర్వాత టమోటా కొంచెం, అలాగే ఆనియన్ కొంచెం. అంతేనండి, ఇక రెసిపీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకోండి. ఉప్పు తగినంత, అంటే అదొక రోల్ అయిపోతుంది. ఒక హాఫ్ టీ స్పూన్, నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు ఇక్కడ అటుకులు అంటాము మేమైతే, చాలామంది పోహా అని కూడా అంటారు. అటుకుల్ని నీట్గా కడిగేసుకున్నాను. కడిగేసుకుని 2 టైమ్స్, ఆ తర్వాత ఈ అటుకులన్నిటినీ ఇందులోకి తాలింపులోకి వేసేసుకోవాలి. అలాగే వాటర్తో వేసుకోకూడదు, నీట్గా పిండిన తర్వాత వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలా అని ఎక్కువ కొట్టిగా కూడా వేసుకోకూడదు, కొంచెం తడి తడిగానే ఉంది, అప్పుడే పోహా అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత అందులోకి కొంచెం వాటర్, అంటే ఒక 2 టీ స్పూన్స్ వాటర్ వేయండి. అలాగే కొంచెం నిమ్మకాయ బద్ద కూడా వేసేసుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ కావాలంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. వేసుకుని నీట్గా ఇలా మిక్స్ చేసేసుకుంటే రెసిపీ రెడీ. అలాగే మార్నింగ్ కూడా టిఫిన్ లాగా యూజ్ అవుతుంది. నేనైతే ఆల్మోస్ట్ టిఫిన్ తినం కాబట్టి ఇలా నైట్ చేసుకున్నాను. అందులోకి కొద్దిగా చిప్స్ ఉంటే అవి, కొంచెం పికిల్ కూడా వేసేసుకున్నాను. టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. 7 మినిట్స్లో రెసిపీ అయిపోవాలి, ఆకలి తీరాలి, అలాగే లైట్గా కూడా ఉండాలి అనుకుంటే ఈ రెసిపీని మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. అంతేనండి, ఈ నైట్కి ఇక తినడం పనుకోవడం కాకుండా కొంచెం వర్క్ ఉంది, అది చేసుకొని పడుకుంటా. టేస్ట్ చాలా బాగుంది.